ఎవరు స్కూల్ పిల్లలు ఊరు తుడుపుతారంట. స్కూల్లో పాకి పనికి కూడా ట్రైనింగ్ పెట్టారన్నమాట. దేశం మారింది రో. ఏంటా ఏంటది? ఊరు శుభ్రం చేస్తున్నాం. ఇదేం సేవ చేయటమేగా బాబు? అర్థం లాంటి ఊరిని అతుకులు పంప చేస్తున్నారు. చూడమ్మా, చదువుకున్నప్పుడు బళ్ళో గురువులకు సేవ చేయండి, పెళ్ళయ్యాక పెరిమిటికి సేవ చేయండి, పిల్లలకి సేవ చేయండి. అంతేగాని సేవ పేరు చెప్పి రోడ్డు అయిపోకండి. పోండి. వాట్ ఈస్ దిస్ విలేజ్ పీపుల్? మనం చేసేది అర్థం కావటం లేదు పాపం. నేను చెప్తున్నాను, చీపుర్లు గీపుర్లు కదపడానికి లేదు, కదిపేర తేడాలు వచ్చేస్తాయి అంతే. వాట్ ఆర్ యూ టాకింగ్? మేమొచ్చింది మీకోసమా మాకోసమా? మీ ఊరు బాగోపోతే కలరా, టీబీ, క్యాన్సర్, మలేరియా, నాయమ్మ నాయమ్మ నాయమ్మే. ఈ ఊరుట్టి 200 సంవత్సరాలైంది, నేనుట్టి 50 సంవత్సరాలైంది. నువ్వు చెప్పే జబ్బు తాలూకు పేర్లు నేను ఎంతవరకు వినలేదు. మమ్మల్ని ఎట్టా బతకని తల్లి. నో 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 నో, మేమనుకున్నది చేస్తే గానీ ఈ ఊరు విడిచి ఎదురేస్తానైతే చీరేస్తాను, ఊరంతా సరిపోతాను. వచ్చి సర్వనాశనం చేస్తున్నాను. ఏమో పెద్దగా చెప్తున్నాను, తప్పడం తప్పడం ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. విద్యార్థుల పురోగతిని దౌర్జన్యంగా ఆపుతున్న ఊరి పెద్ద మనిషి. అవును, దౌర్జన్యమే. ఈ దౌర్జన్యంలో జరగడానికి వీల్లేదు. దీన్ని విద్యార్థులే అరికట్టాలి. మన కండబలాన్ని కూడగట్టుకుని ఉప్పెల్లా పొంగాలి. మన శ్రమశక్తిని, రక్తాన్ని చిందించి పోరాడాలి. స్వతంత్ర భారత్కి జై! స్వతంత్ర భారత్కి జై! ఐక్యత! ఐక్యత! ఊరు నాయను, నెల పొడుపు చూసి కుక్కను చూసినప్పుడే అనుకున్నానా ఇలాంటిది ఏదో జరుగుద్దని. అరిసరిసి అర్థం లేకుండా అలాడిపోయేటయా. ఇదంతా తేడా వస్తాయంటావా? ఓ పని చేద్దాం. ఊరు చెడిపోద్దనే బాధ మాకొద్దు, ఊరు తోడలేదనే బాధ మీకొద్దు. ఏదో రకంగా ఎడ్జిస్ట్ అయిపోదాం. మరి నేను సెపరేట్ చేస్తారా? విద్యార్థులు తలుచుకుంటే చెయ్యలేనిదేదీ లేదు. ఇదొక ప్రచండ ప్రభంజనం, ఇదొక ఉద్యమం. బాబు అరకు గుండె ఆగిపోద్దు. ఇప్పటి వరకు మా ఊళ్ళో ఒక్క కుక్క కూడా సావలేదు. నువ్వు మా ఊళ్ళో చచ్చి మా ఊరికి చెడ్డ పేరు తేకు. అయితే మేమేం చేయాలో చెప్పండి. చెప్పింది చేయకపోతే పంచాయతీలో పెట్టి తప్పేస్తాం. చెప్పోయా బావా? సరే పదండి.